మన చుట్టూ ఉన్న ఈ సృష్టిలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలున్నాయి కదా. కొన్ని కేవలం కథలుగానే వినిపిస్తాయి, కాని కొన్ని మాత్రం సజీవంగా ప్రత్యక్ష దైవంగా మన మధ్యే ఉంటాయి. అలా చైతన్యంతో నిండిన ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా విన్నారా భూమిపై స్వయంగా అంటే దానంతట అదే ఉద్భవించిన శివలింగం గురించి? అవునండి, ఇది ఏ శిల్పీ చెక్కిన రూపం కాదు, సాక్షాత్తు భూమి చీల్చుకుని పైకి వచ్చిన ఒక దివ్య స్వరూపం. ఇంకో ప్రశ్న, ఒక కొండ చుట్టూ కేవలం నడిస్తే చాలు జన్మజన్మల పాపాలు పోయి మోక్షం వస్తుందంటే నమ్మగలమా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. కాని అలాంటి ఒక ప్రదేశం ఉంది. ఆ పవిత్ర స్థలమే అరుణాచలం. ఇక్కడ శివుడు అరుణాచలేశ్వరుడు కేవలం ఒక కొండ రూపంలో ఉన్న రాయి కాదు, అదొక సజీవ శక్తి, అగ్నిస్వరూపం. సరే, మరి ఈ అరుణాచలం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మనం కొన్ని విషయాలు చూడాలి. మొదట అగ్నిపర్వతం రహస్యమేంటి? బ్రహ్మ విష్ణువుల పోటీ వెనుక కథ, అసలా పర్వతమే ఎలా దైవమైంది? గిరిప్రదక్షిణ మహిమేంటి? చివరిగా రమణ మహర్షికి ఆ కొండకు ఉన్న సంబంధమేంటి? పదండి, ఈ ప్రయాణం మొదలు పెడదాం. మొదటగా అసలు అరుణాచలం అనే పేరు ఎందుకొచ్చింది? దాని వెనక ఉన్న రహస్యమేంటి చూద్దాం. తమిళనాడులోని తిరువన్నామలైలో ఉన్న ఈ క్షేత్రం పేరు రెండు పదాల కలయిక. అరుణ అంటే అగ్ని, అచలం అంటే కొండ. అంటే మాటల్లోనే ఉంది అగ్నిపర్వతమని. మరి ఇది కేవలం పేరు మాత్రమే కాదు, ఇది అగ్నిస్వరూపమైన పర్వతం. ఈ అగ్ని వెనుక విశ్వం యొక్క పుట్టుకకు సంబంధించిన ఒక పెద్ద పురాణగాథ ఉంది. ఇప్పుడు చూడండి, శివుడికి పంచభూత స్థలాలు అనే 5 ముఖ్యమైన క్షేత్రాలున్నాయి. అంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఈ 5 తత్వాలకు ప్రతీకగా 5 లింగాలు. కంచిలో భూమి, తిరువనైకావల్లో నీరు, శ్రీకాళహస్తిలో గాలి, చిదంబరంలో ఆకాశం. మరి అగ్నితత్వానికి ప్రతీక? అదే మన అరుణాచలం. ఇక్కడే అరుణాచలం యొక్క విశిష్టత మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే సృష్టిలో ఉన్న తేజస్సుకి, శక్తికి ఇది మూలకేంద్రమన్నమాట. సరే, అగ్నితత్వ క్షేత్రం అనంటున్నాం కదా, మరి అసలు ఈ అగ్నికొండ ఎలా పుట్టింది? దాని వెనక ఉన్న ఆ విశ్వ సంఘర్షణేంటో చూద్దాం. కథలోకి వెళ్తే, ఒకప్పుడు సృష్టికర్త బ్రహ్మ, స్థితికారుడు విష్ణువు ఇద్దరి మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఒక పెద్ద వాదన మొదలైంది. ఈ విశ్వంలో ఎవరు అధికులు అని తేల్చుకోవాలనుకున్నారు. వాళ్ళిద్దరూ వాదించుకుంటుండగా హఠాత్తుగా వాళ్ల మధ్య అంతులేని అత్యంత ప్రకాశవంతమైన ఒక అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. అప్పుడు ఒక ఆకాశవాణి వినిపించింది. ఈ స్తంభం యొక్క అగ్రభాగాన్నిగాని మూలాన్నిగాని ఎవరు ముందుగా కనుక్కుంటారో వారే గొప్ప అని. సరే అని విష్ణుమూర్తి వరాహరూపం ధరించి దాని మూలాన్ని వెతకడానికి భూమి లోపలికి తవ్వుకుంటూ వెళ్లారు. బ్రహ్మదేవుడు హంసరూపంలో దాని శిఖరాన్ని చూడ్డానికి ఆకాశంలోకి ఎగిరిపోయారు. యుగాలు యుగాలు గడిచిపోయాయి. ఇద్దరికీ ఆ అగ్నిస్తంభం ఆద్యంతాలు దొరకలేదు. అప్పుడు విష్ణుమూర్తి వెనక్కి వచ్చి నిజాయితీగా తన ఓటమిని అంగీకరించారు. కాని బ్రహ్మదేవుడు తను ఆ శిఖరాన్ని చూశానని ఒక కేతకీ పుష్పాన్ని సాక్ష్యంగా చూపిస్తూ అబద్ధం చెప్పాడు. ఆ క్షణంలో ఆ అగ్నిస్తంభం నుండి సాక్షాత్తు శివుడు ఆవిర్భవించాడు. సత్యం పలికిన విష్ణుమూర్తిని ఆశీర్వదించి అసత్యం చెప్పినందుకు బ్రహ్మకి భూలోకంలో పూజలుండవని శపించాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన ముఖ్య విషయమేంటంటే, ఆనాడు బ్రహ్మ విష్ణువుల అహంకారాన్ని అణచివేయడానికి శివుడు ప్రత్యక్షమైన ఆ అనంతమైన దివ్య అగ్నిస్తంభమే కాలక్రమేణా చల్లబడి ఘనీభవించి ఈనాడు మనం దర్శించుకుంటున్న అరుణాచల పర్వతంగా భూమిపై నిలిచిపోయింది. దీంతో మనం అరుణాచలం యొక్క అత్యంత విశిష్టమైన అంశానికొచ్చాం. అదేంటంటే, ఇక్కడ దైవాన్ని ఆరాధించే పద్ధతే వేరు. మామూలుగా మనం గుళ్ళకి వెళ్తే శిల్పులు చెక్కిన శివలింగాన్ని లేదా విగ్రహాన్ని చూసి పూజిస్తాం. కాని అరుణాచలంలో అలా కాదు. అక్కడ ఆ కంటికి కనిపించే కొండే శివుడు. అవును, ఆ పర్వతమే దైవం. ప్రకృతే పరమాత్మ అనే గొప్ప సత్యానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏముంటుంది? మరి ఆనాడు జరిగిన పౌరాణిక సంఘటనకు గుర్తుగా ఇప్పటికీ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఆ కొండమీద ఒక మహాదీపాన్ని వెలిగిస్తారు. దీన్నే కార్తీక దీపమంటారు. ఈ కొండమీద వెలిగించే ఆ పెద్ద జ్యోతి ఆనాటి శివుడి అగ్నిస్తంభానికి ప్రతీక. ఆ అద్భుతాన్ని చూడటానికి లక్షలాది మంది భక్తులక్కడికి వస్తారు. ఇక ఎప్పుడు
అరుణాచలంతో ముడిపడియున్న అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక సాధన, దాని మహిమ గురించి తెలుసుకుందాం. 14 కిలోమీటర్లు. ఈ దూరాన్ని భక్తులు చెప్పులు కూడా లేకుండా నడుస్తారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః అని శివనామ స్మరణ చేసుకుంటూ ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఇది కేవలం మన శరీరం చేసే నడక కాదు. ఇది మనస్సుతో, ఆత్మతో చేసే ఒక అంతరంగిక యాత్ర. మరి ఈ గిరిప్రదక్షిణ చేయడం వల్ల కలిగే ఫలాలేంటి? శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే మన పాపాలు నశించిపోతాయట. 3 రౌండ్లు చేస్తే సంపద కలుగుతుంది. 5 రౌండ్లు మనశ్శాంతినిస్తాయి. ఇక 7 రౌండ్లు పూర్తి చేస్తే మనిషి అంతిమ లక్ష్యమైన మోక్షానికే దారితీస్తుందని ఒక ప్రగాఢమైన విశ్వాసం. గొప్ప జ్ఞాని రమణ మహర్షి ఏమన్నారంటే, గిరిప్రదక్షిణ ధ్యానం కన్నా గొప్పది అని. ఆలోచించండి, గంటల తరబడి ఒకే చోట కూర్చుని కళ్ళు మూసుకుని చేసే ధ్యానం కన్నా ఆ కొండ చుట్టూ భక్తితో వేసే ఒక్క అడుగు గొప్పదని ఆయన భావం. ఎందుకంటే ఆ నడకలో మనస్సు, శరీరం, ఆత్మ అన్నీ ఒకటిగా లీనమైపోతాయి. ఇంతటి మహిమ ఉన్న అరుణాచలానికి ఆధునిక కాలంలో దాని కీర్తిని ప్రపంచమంతా వ్యాపింపజేసిన ఒక మహనీయుడున్నారు. ఆయనే భగవాన్ రమణ మహర్షి. ఇప్పుడు ఆయన మార్గం గురించి చూద్దాం. రమణ మహర్షి తన జీవితాంతం ఆ అరుణాచలాన్ని విడిచిపెట్టలేదు. ఆయన దృష్టిలో అది కేవలం ఒక కొండ, ఒక పవిత్ర స్థలం మాత్రమే కాదు. అది ఈ ప్రపంచానికే ఆధ్యాత్మిక కేంద్రం. మన శరీరానికి గుండెకాయ ఎలాగో ఈ ప్రపంచానికి అరుణాచలం అలాగనే అనేవారు. ఆయన అరుణాచలాన్ని ఒక అద్భుతమైన పేరుతో పిలిచేవారు. అదే మౌన గురువు, అంటే ది సైలెంట్ గురు. ఏమీ మాట్లాడకుండానే మనకు అన్నీ నేర్పించే గురువు. దాని శక్తివంతమైన నిశ్శబ్దంలోనే ఈ విశ్వానికి సంబంధించిన జ్ఞానమంతా దాగి ఉందని ఆయన ప్రగాఢంగా నమ్మేవారు, అనుభవించారు. ఒక్కసారి ఆలోచించండి, మాటలతో, శబ్దాలతో నిండిపోయిన ఈ ప్రపంచంలో ఒక మౌన గురువు మనకు ఏమి బోధించగలడు? బహుశా మన బయటి ప్రపంచంలో ఉన్న గందరగోళాన్ని ఆపి మన లోపలికి ప్రయాణించడం ఎలాగో నేర్పుతుందేమో. మన మనసులోని అలజడిని ఆపడానికి ఆ నిశ్శబ్దం యొక్క శక్తి ఎంత అవసరమో కదా. అరుణాచలం బహుశా అదే నేర్పుతుంది. అంతర్ముఖులై మనల్ని మనం తెలుసుకోవడమే అసలైన జ్ఞానమని.